సో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు బాగా పెరిగిపోయినారు. అవును, చాలా మంది వస్తున్నారు. 1,50,000 మెంబర్స్ వచ్చిండ్రా. ఎస్ 2020 స్టూడెంట్సా? ఎస్ యుఎస్ కా? ఎస్. ఓ నాకు ఈ స్టాట్ తెలియదు. యా దట్స్ ఎ బిగ్ నెంబర్. సో అప్పటికి ఇప్పటికి సిచ్యువేషన్ ఎట్లా మారిపోయింది? వాట్ హ్యాస్ చేంజ్డ్? యాక్చువల్గా స్టూడెంట్ నెంబర్ తక్కువ ఉండటం వల్ల మాకు H1 చాలా ఈజీగా వచ్చేసేది. అంటే మా అప్పుడు లాటరీ లేదు, ఇలా ఇప్పుడు ఉన్నట్టు లాటరీ లేదు. సో తక్కువ మంది ఉండటం వల్ల మాకు ఫాస్ట్గా అయిపోయింది. సో వేరేజ్ ఇప్పుడు వచ్చేసి 1,50,000 పీపుల్ ఉన్నారు కదా. సో మనకేంటంటే ఎవ్రీ ఇయర్ మార్చ్లో యుఎస్ఐఎస్ వాళ్ళు H1 అప్లై చేసుకోవడానికి స్లాట్ ఓపెన్ చేస్తారు. సో H1 నెంబర్స్ ఆర్ 85,000 పర్ యానం. సో 85,000లో 20,000 మాస్టర్స్కి రిజర్వ్, మిగతా 65,000 అందరికీ. సో మాస్టర్స్ వచ్చేసి ఇప్పుడు 1,50,000 వస్తున్నారు కదా, వాళ్ళలో 20,000 పీపుల్ అక్కడ ఫిల్టర్ అయిపోతారు. సో ఓన్లీ 20,000 పీపుల్ విల్ గెట్ ద H1 ఫ్రమ్ మాస్టర్స్ పూల్. సో మిగతా 1,30,000 పీపుల్ వచ్చేసి అవుట్ సైడ్ నుంచి ఫైల్ చేస్తారు కదా, వాళ్ళందరినీ క్లబ్ చేసి మళ్ళీ లాటరీ తీస్తారు. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి 4,50,000 అప్లికేషన్స్ వచ్చినాయి మొత్తం. సో 4,50,000లో మనకుంది టోటల్ ఓన్లీ 85,000 అప్లికేషన్స్. సో ఆడ్స్ ఆర్ లైక్ 1 in 5.5. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో. ఇంకా గ్రో అవుతుందా? ఎస్ డెఫినెట్లీ. నెక్స్ట్ ఇయర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ 1 in 7. ఓ యా. సో ద ఛాన్సెస్ ఆర్ స్లిమ్మర్. ఛాన్సెస్ ఆర్ వెరీ స్లిమ్. ఎస్. సో ఈ 85,000 క్యాప్ అనేది ఉందో, క్యాప్ అంటారు యుఎస్లో అయితే, క్యాప్ అంటారు ఇక్కడ ఇండియాలో అయితే కోటా అంటారు. ఈ 85,000 కోటా ఎప్పటికీ పెరగదా, ఇట్లనే ఉంటుందా? అన్లెస్ కాంగ్రెస్ ఏమైనా రూల్ పాస్ చేస్తే పెరగవచ్చు, బట్ ఫర్ నౌ అయితే నో. ఇప్పుడు 1,50,000 మెంబర్స్ వస్తున్నారు, లాస్ట్ ఇయర్ నంబర్. కానీ కంప్లీట్ చేసేది మాత్రం 4 lakh అని అంటున్నావు, ఎందుకంటే బయట అప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ రిజెక్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు రాని వాళ్ళు కూడా దే గెట్ యాడెడ్ అప్ నెక్స్ట్ ఇయరా? యా ఆఫ్ కోర్స్, వాళ్ళు వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యాడ్ అవుతారుగా. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో సపోజ్ ఇండియాలో కానీ వేరే కంట్రీస్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంతా దే వాంట్ టు ట్రై H1. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నెంబర్ ఎవ్రీ ఇయర్ పెరిగిపోతూ ఉంది ఇండియాలో కూడా. సో ఇక్కడ వచ్చేసి మాస్టర్స్ కూడా ఎవ్రీ ఇయర్ నెంబర్ పెరిగిపోతూ ఉంది. సో వాళ్ళందరూ క్లబ్ అయ్యేతలకి నెంబర్ వచ్చేసి బాగా హ్యూజ్గా పెరిగిపోతుంది. సో ఈ 1,50,000 ఏదైతే నేను చెప్పానో, యాక్చువల్లీ ఇందాక చెప్పడం మర్చిపోయాను, అది ఓన్లీ ఇండియా. సో యాక్చువల్లీ ఆ నెంబర్కి అన్ని కంట్రీస్ యాడ్ అవుతారు తర్వాత. సో మిగతా కంట్రీస్ నుంచి వచ్చే నెంబర్ తక్కువ ఉన్నా కానీ బట్ డెఫినెట్లీ వాళ్ళు మినిమం 1 lakh అయితే ఉంటుంది అది. సో కమ్సే కమ్ ఒక 2 లక్షల మంది ఫ్రెష్గా అప్లై చేస్తుంటారు యుఎస్లో ఉన్న వాళ్ళే, స్టూడెంట్సే. అండ్ యాడెడ్ టు దాట్ ఇంకెక్కువ మంది యుఎస్ బయట నుంచి కూడా వస్తారు, ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అట్లా ఇట్లా అప్లై చేస్తారు.